లగచర్లలో కలెక్టర్ పైన జరిగిన దాడిని తెలంగాణ సమాజం ఖండిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు మానకొండ ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ. దాడి చేసిన వారికి అక్కడ చాలా మందికి భూమి లేదన్నారు. అధికారం పోయి ఏడాది కాకముందే మళ్లీ కుర్చీ కోసం కేటీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం. మరి ఒక్కసారి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నేరెళ్ల సంఘటన లోపల బాధితులను విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్తో తుక్కుగా వాళ్ళు పనికి రాకుండా, కాపురానికి పనికి రాకుండా చేసినటువంటి దురదృష్ట సంఘటనలు మీ హయాంలో జరిగినాయి. సిగ్గు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అధికారుల మీద తిరగబడి కుట్టండి అని చెప్పినారు. మేమేది చేసినా గాంధేయ విధానం లోపల శాంతియుతంగా మాకిచ్చిన ప్రజాస్వామ్య హక్కుల లోపల నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. నిరసన శాంతియుతంగా తెలపాలని, కానీ దాన్ని హింసాత్మకంగా మార్చి మీరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఇది ఎన్నటికీ జరగదు. మీరు ఇంకా 5 ఏళ్ల వరకు మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఒక్క నాయకుడు కూడా మిగలడు.